భగవద్గీతలోని 26వ శ్లోకం గురించి నిన్న కొంత వివరణ తెలుసుకున్నాము. ఈరోజు ఇంకొంత వివరము తెలుసుకుందాము. మనస్సు అనే సబ్జెక్టు చాలా పెద్దది కావున ఈరోజు కొంత వివరం తెలుసుకుందాం. మనసును ఎలా నియంత్రించాలి, మనస్సు పని ఏంటి అనేది కొంత వివరంగా తెలుసుకుందాం. మనస్సును గూర్చి ఇంతవరకు ఎంతో తెలుసుకున్నప్పటికీ ఇక్కడ మరికొంత తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉన్నది. మనస్సుకు అనేక సంకల్ప వికల్పములు ఉన్నప్పటికీ అవి అన్నీ ఒక్క మారుగా రావని, ఒకదాని తర్వాత ఒకటి వచ్చునని కూడా తెలుసుకున్నాము నిన్నటి శ్లోకంలో. మనస్సుకు ఒక్క సూత్రము కలదు. మనస్సుకు ఒక సూత్రము కలదు. అది ఏమనగా, ఒక్క సమయములో ఒక్క యోచన చేయునది మనస్సు. ఒక్క సమయంలో ఒకటి కంటే ఎక్కువ యోచనలు మనస్సులో ఉండవని అనుభవపూర్వకంగా కూడా తెలియచున్నది మనకి. మనస్సుకు ఒక యోచన తర్వాత మరొక యోచన వచ్చును. ఒక సమయంలో ఒక యోచన అన్న సూత్రం ప్రకారం ఒక యోచన ఎంత సమయమైనా ఉండవచ్చును. అది పోయిన వెంటనే మరొకటి రాగలదు. ఇట్లు అనేక విషయములు మారుచుండును. అనేక విషయములు మనస్సుకు రాకుండా ఒక్క విషయము మీదనే ఉండునట్లు ఎందరో సాధకులు సాధించారని కూడా ఇక్కడ చెప్పుకున్నాము. అసలు సమస్య ఇక్కడే ఉన్నది. అది ఏమనగా, మనస్సుకు సహజమైన పని ఏమి అను ప్రశ్న వేసుకుంటే దానికి ఇంద్రియ విషయములు జ్ఞప్తి చేయటము, లేక బయటి ప్రస్తుత విషయములు లోపలికి తెలియచేయటము. మనస్సు చెలించు అనేక విషయములలో 5 జ్ఞానేంద్రియములైన కన్ను, ముక్కు, చెవి, చర్మము, నాలుక యొక్క విషయము తప్ప వేరేది ఉండదు. ఈ ఇంద్రియముల యొక్క అనేక విషయములలో ఏక సమయమున ఏక విషయము మీద ఉన్నది మనస్సును సూత్రము కలదు. ఇప్పుడు అసలు విషయానికి వద్దాము. ఒక గురువు వద్ద ఒక శిష్యుడు ఉపదేశము తీసుకున్నాడు. గురువుగారు సోహం అను మంత్రోపదేశము కానీ, లేక రామ అను మంత్రోపదేశము కానీ, నమశివాయ అను మంత్రోపదేశము కానీ చేశాడనుకుందాము. అట్లే మరొక శిష్యుడు మరొక గురువును ఆశ్రయించాడు. ఆ గురువుగారు తన శిష్యునికి మంత్రోపదేశము చెయ్యక ఒక గుర్తును చూపి దానినే చూస్తుండమని దృశ్యోపదేశము చేశారు ఆ గురువుగారు. దీనిని తప్ప మరొక విషయమును మనస్సున చేరనీక సాధన చేయమన్నాడు. గురువుల వద్ద ఉపదేశము పొందిన శిష్యులు నియమము ప్రకారము గురువుగారు చెప్పినట్లు మనస్సులో ఇతర విషయములు చేరనీక వారి సాధన చేస్తున్నారు. దాదాపు కొన్ని సంవత్సరములు గడిచిన తర్వాత సాధనలో వారి మనస్సును ప్రక్క విషయముల మీదకి పోకుండా చేసుకోగలిగాడు. అంతలో ఒక దినము మాలాంటి ఒక వ్యక్తి వారి వద్దకు రావటం జరిగింది. అంటే స్వామివారి లాంటి వ్యక్తి వారి వద్దకు వెళ్ళటం జరిగిందంట. మాటల సందర్భంలో వారి సాధన విషయము వచ్చినది. వారు చెప్పు విషయమంతా విన్న తర్వాత ఆ కొత్త వ్యక్తి మనస్సును గూర్చి వారికి అర్థమగులాగున చెప్పును మొదలుపెట్టాడు. అనేక విషయములలో చలించు మనస్సు ఒక సమయములో ఒక విషయము మీదనే ఉండును. దానిని మరొక విషయము మీదకి పోకుండా సాధన చేయటం వలన అది ఒక విషయము మీదనే నిలబడును. దాని వలన అనేకము నుండి మనస్సును ఏకము మీదకి తెచ్చినట్లయినది. భగవద్గీతలో ఏకాగ్రం మనః అని అన్నారు. మనస్సును ఏకం నుండి ఏకాగ్రతకు చేర్చమన్నారు. ఏకాగ్రత అనగా ఏ ఒక్క విషయము లేకుండా చేయటమని అర్థము. అట్లు చేయటం వలన ఇంద్రియ ధ్యాసలు పోయి ఆత్మ ధ్యాస మనసుకు ఏర్పడును. అప్పుడు అనేక సంవత్సరముల నుండి సాధన చేసినప్పటికీ ఏకములోనున్నారు తప్ప ఏకాగ్రతకు రాలేదు.
ఒక్క ఇంద్రియ విషయమును కూడా మనస్సుకు రాకుండా చేయటమే ఏకాగ్రత కాగా, ఒకరేమో చెవి యొక్క వినికిడి విషయమైన శబ్దమునకు సంబంధించిన మంత్రోపదేశము, మరొకరేమో కన్ను చూపు యొక్క విషయమైన దృశ్యోపదేశము పొంది దానినే సాధన చేయుట ద్వారా ఇంద్రియానికి సంబంధించిన ఒక్క విషయములోనే ఇరుక్కుపోయారు. తమ మనస్సును ఒక విషయము మీదనే ఉంచారు తప్ప ఒకటి కంటే పైన ఉన్న సున్నా లేక శూన్యము మీదకి పంపి ఏకాగ్రత పరుచుకోలేకపోయారు. కావున తమది ఏ మాత్రము యోగము కాదని నిగ్గు తేల్చి చెప్పారు. వారే కాదు, అలాంటి సాధకులు ఎందరో ఉన్నారు. అలా స్వామివారు చెప్పారంట. తమది ఏమాత్రం యోగము కాదు అని నిగ్గు తేల్చి స్వామివారు చెప్పారు. వారే కాదు, అలాంటి సాధకులు ఎందరో ఉన్నారు. వారు ఇప్పటికైనా వారి మనస్సును ఏకాగ్రత పరుచుకోవాలి. ఏకాగ్రత అంటే 1 నుంచి 0 అంటే ఏమీ ఒక ఆలోచన కూడా లేకుండా చేసుకోవాలని స్వామి చెప్పారు వారికి. అలా మనస్సును ఏకాగ్రత పరుచుకోవాలి. అట్లు కాని ఎడల ఒక రేడియో మెకానిక్ రిపేరు చేయడంలో అరగంట సేపు ఒకే ధ్యాసలో ఉన్నాడనుకుందాము. అట్లే సాధకుడు సోహం మంత్రము మీద అరగంట సేపు ఒకే ధ్యాసలో ఉన్నాడనుకును. ఇద్దరి పని ఒకటే అగును. అందులో ఇద్దరి మనసు ఇంద్రియ విషయ ధ్యాసలోనే ఉన్నది తప్ప వేరు కాదు. అందువలన ఈ శ్లోకములో ఏ ఇంద్రియ విషయము మీదకి మనస్సు తాకిన దాని నుండి మరల్చవలను అని అన్నారు. అట్లు చేయుట వలన ఇంద్రియ విషయములు మనస్సునకు చేరవు అని స్పష్టంగా మనస్సు యొక్క నియంత్రణ ఎలాగో, మనస్సుని ఎలా నియంత్రించుకోవాలో అనేది ఈ శ్లోకంలో స్వామివారు తెలియచేశారు. అందరికీ నమస్కారం.